హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. వెల్కమ్ టు యుగర్తి ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా? పెరుగండి. పెరుగుతో నేను ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా? అదిగో చెప్తున్నాను కదా, కవ్వంతో రుద్దుకోవాలని చెప్పేసి. అది ఏం లేదండి, మన విలేజ్ స్టైల్లో మజ్జిగ చారు ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపించబోతున్నాను ఫ్రెండ్స్. వెరీ సింపుల్ అండ్ ఈజీ అండి. ఎప్పుడైనా సరే మనం అప్పటికప్పుడు చేసుకుని ఫ్రెష్గా పెరుగుంటే చాలు. వన్ డే ఉన్న నెక్స్ట్ డే పెరుగైనా నెక్స్ట్ డే చేసేసుకోవచ్చండి. మనం పెరుగు ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి అందరి ఇళ్ళలో కూడా పెరుగు అంతగా వాడరండి. మార్నింగ్ టైం తప్ప మనం ఈవినింగ్ టైం ఎలా వాడడం. పెరుగు ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే అప్పటికప్పుడు ఇలా మజ్జిగ చారు చేసేసుకోవచ్చండి. ఒక కర్రీ లాగా అందులోకి వడియాలని ఏదైనా ఫ్రై ఉంటే చాలు. నేనైతే టుడే తోటకూర ఫ్రై చేశానండి. పిల్లలకి బాక్సులు ఇంకా అది వేసాను. సరే ఇంకా కొంచెం ఫ్రై ఉంది కదని చెప్పేసి, పెరుగు కూడా ఉందని చెప్పేసి నేను మజ్జిగ చారు చేద్దామని అయితే ఇంకా అలా తీసుకున్నాను. ముందు పెరుగు తీసుకున్నాను. అది కొంచెం థిక్గా ఉందని చెప్పేసి కవ్వంతో కొంచెం పలుచగా చేసుకున్నాను. మరి థిక్గా ఉందని వాటర్ కూడా యాడ్ చేసుకున్నానండి, కొంచెం పలుచగాను. వేసుకున్నది పక్కన పెట్టుకున్నాను. పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ ఇంకా పోపు తీసుకున్నానండి. ఒక పచ్చిమిరకాయ, ఒక ఎండుమిరకాయ, జీలకర్ర, కరివేపాకు. ఇంకా బౌల్ అయితే గ్యాస్ మీద పెట్టాను కదండి. గిన్నెలో ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, కరివేపాకు కూడా వేసేసుకున్నానండి. వేసుకుని ఫ్రై చేసుకున్నాను దోరగాను. అవి బాగా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్నాక ఇంకా వేడికి ఇంకా ఫ్రై అయిపోద్ది కాబట్టి ఇంకా గ్యాస్ కట్టేసి కొంచెం ఫ్రై చేసుకున్నాక కొంచెం చల్లారుతుందండి. ఈలోగా అది చల్లారేలోపు మనం ముందు కలుపుకున్న పెరుగు ఉంటుంది కదండి, కవ్వంతో చిలికిన పెరుగు ఉంటుంది కదా, ఆ పెరుగులోనేమో కొంచెం పసుపు వేసుకుని మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి. స్పూన్తో తిప్పుకున్న తర్వాత అది కూడా పక్కన పెట్టేసి ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ తీసుకోండి. తీసుకుని అవి పొడవుగా కట్ చేసుకుంటే, మజ్జిగ చారులో మాత్రం ఆనియన్స్ ఉంటే ఆనియన్స్ నంచుకుని తింటుంటే చాలా బాగుంటుంది మజ్జిగ చారు. నాకైతే చాలా ఇష్టం, మా హస్బెండ్కి కూడా ఇష్టం అనమాట. ఇంకా ఆనియన్స్ పొడవుగా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత వచ్చేసి పప్పు గుత్తి, అదైతే కొట్టడానికి కాదండి చేయడానికి, ఓకేనా. ఉప్పు కూడా కళ్ళుప్పు అండి, నేను ఏ వంటలైనా కానీ కళ్ళుప్పే వాడతాను. ఇంకా కళ్ళుప్పు తీసుకుని అదంతా మనం తాలింపు పోపు అంతా చల్లారిపోయాక దాన్ని పప్పు గుత్తితో మెదుపుకుని మొత్తం అంతా బాగా స్మాష్ అయిపోద్దండి. ఫ్రై అయిపోయి ఉంటాయి కదండి, మొత్తం అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోతాయి అనమాట. అది ఫ్రై అయిపోయాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న మజ్జిగని అందులోకి మనం పోసేసుకోవడం, అంటే ట్రాన్స్ఫర్ చేసేసుకోవడం అందులో మొత్తం చేసేసుకుని ఇంకా స్పూన్తో బాగా అంతా కలిసేలాగా కలుపుకున్నామంటే అంతే అండి. వెరీ సింపుల్ అండ్ టేస్టీ మజ్జిగ చారు రెడీ. ఇంకా మనం పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదండి, అందులో వేసేసుకుని ఒకసారి చేయి పెట్టి, కొన్ని వంటలు ఉంటాయండి అవి హ్యాండ్తో చేస్తేనే బాగుంటాయి అనమాట. అవి హ్యాండ్తో మొత్తాన్ని అందులో కూడా బాగా ఇది నలుపుకోవడమేనండి. బాగా తీసేసి బాగా తిప్పుకోవడమే. తిప్పేసి ఒకసారి మళ్ళీ లాస్ట్లో టేస్ట్ చూడండి. ఇలాగ మనం కళ్ళు ఉప్పేసం కూడా చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఒకసారి నాకు ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకేనా. Bye bye friends. Thanks for watching. Please subscribe my channel, please.